ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో దినం. ఒకానొక మధ్యతరగతి కుటుంబంలో ఒక భార్యాభర్తలు ఉండేవారు. మరి వారి పెళ్ళైన 2 సంవత్సరాలకే తల్లి గర్భవతి కావడం జరిగింది. కానీ అనారోగ్య సమస్యల వల్ల ఆ శిశువు 7వ మాసంలోనే పుట్టింది. మరియు తక్కువ బరువుతో జన్మించింది. కేవలం కిలోన్నరనే ఉంది. డాక్టర్లు చెప్పిన ప్రకారం ఈ బిడ్డ చాలా బలహీనంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో కూడా కష్టపడుతుంది. ముందున్న కొన్ని వారాలు ఈ శిశువు జీవితంలో చాలా కీలకమైనవి అని ఆ తల్లి తన బిడ్డను దినము ఎన్ఐసీలో చేర్చిన మొదటి రోజు నుంచి కూడా తను ఆ బయట కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తూ ఉండేది. గాజు తలుపుల నుంచి ఎదుట కూర్చొని బిడ్డకు కానీ దేవునికి కానీ మాట్లాడుతూనే ఉండేది. రోజులు గడిచాయి. ఆ తల్లి దీనంగా ప్రార్థిస్తూ స్వయంగా స్తనపాలను పిండించి పాలు పంపేది. ఎందుకంటే బిడ్డ నోటితో తాకలేకపోయినా నాణాల ద్వారా ఆ పాలను పంపేవారు. తల్లికి తెలుసు నా బిడ్డ బలహీనంగా ఉంది, కానీ నేను దానిని బలమివ్వాలని. ఆ తల్లి భయం, శ్రద్ధ, ఆత్మవిశ్వాసం ఆ రోజు తన బిడ్డపై ఆశతో ఇంకో రోజు బ్రతికింది అంటే దేవుడు నన్ను వదలలేదు అని ధైర్యంగా ఉండేది. బిడ్డకు జ్వరం వచ్చిన రోజున తల్లి ఇంట్లోకి వెళ్లకుండా హాస్పిటల్ బయటనే కూర్చునేది. అంతేకాదు తన పిల్లను ఒడిలో మోసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండేది. 30 రోజుల తర్వాత బిడ్డ బాగా ఎదిగింది, బరువు పెరిగింది. తల్లి మొదటిసారి తన ఒడిలోకి మరి పిల్లలను తీసుకొని కన్నీళ్లతో ధన్యవాదంగా ప్రార్థించింది. యెహోవా నా కాపరి, నాకు కుదవలేదు అంది. నా బిడ్డ నీ చేతిలో నుంచే వచ్చింది ప్రభువా అని మొరపెట్టింది. చూడండి, ఇదే రీతిగా మరి మన తండ్రి అయినా దేవుడు మరి మనతో కూడా అతని బంధం ఇదే విధంగా ఉంటుందండి. తన భావంతో మోయును అంటే ఆ తల్లి తన బిడ్డను మోసేలా ప్రయత్నించకపోయినా ప్రేమతో, భక్తితో, ప్రార్థనతో బిడ్డను మోసినట్టే. పాలిచ్చి వాటిని మెల్లగా నడిపించును అంటే బిడ్డ తినలేకపోయినప్పుడు కూడా తల్లి పట్టుదలతో పోషణ అందించింది. ఆశ్రయంగా, సంరక్షణగా తల్లి ప్రియమైన గొర్రెల కాపరిలాగా దేవుని నుండి బలాన్ని పొంది తన బలాన్ని బిడ్డకు ఆశ్రయంగా నిలిపింది. ఈరోజు దేవుడు కూడా అదే స్థానంలో నువ్వు చేసే ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడి మరి నీ ప్రతి విధమైన బలహీన పరిస్థితిలో కూడా దేవుడు కోసం గాజు తలుపుల వెనుక నుంచి మనపై ప్రేమను చూపిస్తాడని, ఆయన మన శ్వాసను చూసుకుంటాడని, మన ఆధ్యాత్మిక పోషణ కోసం తన వాక్యాన్ని అందిస్తాడని, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన తన బాహుల్లో మోసి మెల్లగా నడిపించేవాడని దేవుని వాక్యం మనకు సూటిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం ఒక గొర్రెల కాపరిగా ప్రభు మనతోనే ఉంటున్నాడని సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.